అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని ఓ కాలేజ్లో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి వారి జీవితాలు పాడు చేసుకోవద్దంటూ తెలిపారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులే మాదక ద్రవ్యాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారని, వాటి వాడకం వల్ల నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నట్టుగా చెప్పారు. డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడితే 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడుతుందని, దాంతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, అలాంటి వాటి పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం డ్రోన్ వ్యవస్థ ద్వారా సత్వర చర్యలు చేపట్టిందని, దీని ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నట్టుగా తెలిపారు. అలవాటు పడకుండా నేను ప్రయత్నం చేస్తానని దానిలో భాగంగా ఈ సంకల్పం అనేటువంటి ప్రోగ్రాంతో విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి 5 జిల్లాల్లో కూడా ప్రతి స్కూలు, కాలేజీ, అదేవిధంగా యూనివర్సిటీసు, మెడికల్ కాలేజెస్ వీటన్నిటిలో కూడా విద్యార్థులందరికీ ఈ డ్రగ్స్, గంజాయి వల్ల జరిగేటువంటి ఇబ్బందులు, వాటిల్లో యువత తెలియక వాటిని కన్జ్యూమ్ చేసినా లేదు ఆ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయినా కూడా దానివల్ల జరిగేటువంటి దుష్పరిణామాలపైన, కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద చట్ట ప్రకారం ఉండేటువంటి నేరాలపైన వారికి అవగాహన కల్పిస్తూ దానిలో భాగంగా ఈరోజు ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా విద్యార్థులందరికీ కూడా ఈ గంజాయి, అదేవిధంగా ఇతర మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల జరిగేటువంటి దుష్ఫలితాలపైన వారందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడము, దాంతోపాటు దీనివల్ల సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి నష్టాలు, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, అదేవిధంగా గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే పోలీసు వారికి ఎలా ఇవ్వాలనేటువంటి దాని మీద కొత్తగా వచ్చినటువంటి టోల్ ఫ్రీ నంబర్ 1972 రాష్ట్ర వ్యాప్తంగా ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఎవరైనా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. శ్యామ్